అనంతపురం జిల్లా వైసీపీలో కలకలం చెలరేగింది. పార్టీని వీడనున్నారు కళ్యాణదుర్గం సీనియర్ నేత దొనస్వామి. బుధవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరబోతున్నారు. కళ్యాణదుర్గంలో సర్పంచులు ఎంపీటీసీలతో భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. కురబ సంఘం తాలూకా అధ్యక్షుడిగా ఉన్నారు దొనస్వామి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, వైసీపీ సీనియర్ నేత దొనస్వామి పార్టీ మార్పుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దొనస్వామి కురవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నాడు. అయితే దీన్ని రేపు తెలుగుదేశం పార్టీలో భారీ ఎత్తున తన అనుచరగణము, అదేవిధంగా అభిమానులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా పార్టీకి ఒక గట్టి ఎదురుదెబ్బ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తగలబోతుందనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దొనస్వామి ఒక మంచి నాయకుడిగా ప్రజా మన్ననలను పొందినటువంటి వ్యక్తిగా, అదేవిధంగానే కురుబ సామాజిక వర్గంలో గట్టి నేతగా కూడా ఉన్నాడు. అదేవిధంగా కురుబ సామాజిక వర్గం సంబంధించినటువంటి ప్రధాన నేతల్లో కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన ఒకటిగా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి కొంత బలం చేకూరినట్టే అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు మురళి. ఎందుకంటే గతంలో దాదాపుగా అనేక సార్లు ఇతను పలు నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేసినప్పటికీ చివరకు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి నాయకుడిగా కూడా ఆయన టికెట్ కోసం కూడా ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మంచి బలమున్నటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి అమిలినేని సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సమక్షంలో ఈయన తెలుగుదేశం పార్టీ తీర్థం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అనేటువంటి విధంగా చెప్పవచ్చు మురళి. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? అంటే పార్టీ మార్పుకు సంబంధించినటువంటి కారణాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పార్టీ మారుతున్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్గా నియోజకవర్గానికి సంబంధించి కూడా రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయనేటువంటి మాట. అంటే వర్గ విభేదాల కారణమా, లేకపోతే టీడీపీ నుంచి ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా ఆయన పార్టీ మారుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు నియోజకవర్గంలో? అదే మురళి, ప్రస్తుతం దొనస్వామి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మాత్రం దీనిపైన ఏ విధంగా కూడా స్పందించడం లేదు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎంపీ తలారి రంగయ్య ఉన్నారు. అయితే పార్టీ వీడుతున్నటువంటి నేపథ్యంలో సాధారణంగా బుద్ధగించడం కానీ, లేకపోతే ఎందుకు పార్టీని మారుతున్నాడు అనేటువంటి అంశాలను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలపై ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ కోణంలో వీరు ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది మాత్రం సందేహాస్పదంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక జనంలో కొంత బలమున్నటువంటి నాయకుడు, అంతేకాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురుబ సామాజిక వర్గం కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక నాయకుడు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా అలాంటి నాయకులతో సంప్రదింపులు జరపడం కానీ, లేక తనకి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులతో కానీ మాట్లాడి అతన్ని పార్టీ విడకుండా చేసేటువంటి విధంగా కూడా చర్చలు జరగాల్సి ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితులు మాత్రం ప్రస్తుతం కనిపించడం లేదనేటువంటి విధంగా తెలుసు. ఎందుకంటే దొనస్వామి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా గతంలో కీలకంగా వివరించాడు. అదేవిధంగానే పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయనకంటూ ప్రత్యేక వర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దొనస్వామి ఆ పార్టీని వీడడంపై ప్రస్తుతం అయితే నాయకులు మాత్రం ఎలాంటి నోరు మెదపడం లేదు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక దీనికి సంబంధించి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత, సీనియర్ నాయకుడు పార్టీ మారడానికి సంబంధించి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గుసగుసలు కావచ్చు, రకరకాలైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సీనియర్ నేత దొనస్వామి పార్టీ మార్పుకు సంబంధించి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకంత జోరుగా చర్చ జరుగుతుంది. బుధవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో ఆయన చేరతారనేటువంటి సమాచారం. కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలతో భారీ ర్యాలీగా వెళ్ళబోతున్నారనేటువంటి సమాచారం. కురుబ సంఘానికి సంబంధించినటువంటి తాలూకా అధ్యక్షుడిగా దొనస్వామి అయితే కీలకంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గంలో అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు.